రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. తెలంగాణ, ఏపీలో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు పెద్ద ఎత్తున పోటీలను నిర్వహిస్తున్నారు. ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్ల పోటీల ప్రదర్శనలు, గాలిపటాలు, కోడి పందాలతో పాటు తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ వాడకు వెళ్లినా, ఏ గల్లీకి వెళ్లినా పిండి వంటల గుమగుమల వాసనలొస్తున్నాయి. కరీంనగర్లోని కట్టారాంపూర్ ప్రాంత మహిళలు సామూహిక పిండి వంటలు చేస్తున్నారు. పిండి వంటలు చేయడంలో సాయం చేసుకుంటున్నారు. ఒకరికొకరు పండగ వేళ మహిళలు ఆత్మీయతను చాటుకుంటున్నారు. పిండి వంటలు చేస్తూ తమ చిన్ననాటి పండుగ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దాంట్లో భాగంగా జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు 4 విభాగాల్లో నిర్వహించారు. మొదటి రోజు వివిధ రాష్ట్రాల నుంచి 22 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. కళింగ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మాజీ కేంద్ర మంత్రి కృపారాణి, జెడ్పీ చైర్మన్ ప్రియా విజయ, వాణి సీతారాం, దువ్వాడ మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో కేరళాలు తనదల్లేలా పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ సంక్రాంతి ట్రోఫీ పేరు మీద ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పడవ పోటీలతో పాటు ముగ్గులు, ఈతల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా తాడేపల్లిగూడెంలో భారీగా కోడి పందాల బరులను ఏర్పాటు చేస్తున్నారు. 10,000 మంది కూర్చొని కోడి పందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 2 కోట్ల రూపాయలకు మించి తాడేపల్లిగూడెంలో కోళ్ల పందాలు జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడ శ్రీ సిటీ వెంచర్ వైభవ్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు, సంప్రదాయమైన పిండి వంటలు ఆకట్టుకుంటున్నాయి. మార్కెటింగ్ సిబ్బంది, రైతులు, కస్టమర్లు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల వెలుగు ప్రాజెక్టు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్ ప్రారంభించారు. ముగ్గులు, భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. పిండి వంటలు, కోలాట ప్రదర్శనలు, కర్రసాము, కత్తిసాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక తెలంగాణలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అఖిల భారత సాగర మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసుల కోసం ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కవాడిగూడలోని దేవినితోట ప్రాంగణంలో ఉత్సాహభరితంగా సాగింది. సంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మహిళల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడమే ఇలాంటి కార్యక్రమాల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని సాంస్కృతిక శోభతో నింపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇక వరంగల్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వేశారు. పిండి వంటలు చేసి స్వయంగా వడ్డించారు. అంతరించిపోతున్న వివిధ కుల వృత్తుల ప్రదర్శనలను నిర్వహించి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. సంస్కృతి సంప్రదాయాలను విద్యాదశ నుండే అలవర్చుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం దూరంగా దూరంగా